వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ జిల్లా మగ్దుంపూర్లో పంటలెండి అరిగోసపడుతున్న రైతులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఒక్కతడైతే చేతికొచ్చే పంటను కాంగ్రెస్ పాలకులు ఎండబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులను ఓదార్చి కేసీఆర్ గుండె ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పాలన మళ్లీ రావాలన్న రైతులతో సాగునీళ్లు మలుపుకునేందుకు సిద్ధంగా ఉండండని పిలుపునిచ్చారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం చెడొద్దు, మనం ఎన్నికలు అయినాక ఓ 10,000 మంది రైతులం మేడిగడ్డ పోదాం, అక్కడి నుంచి నీళ్లు మన పంట పొలాలకు ఎట్లా రావో చూద్దాం, మీరు పోరాటానికి సిద్ధంగా ఉండండని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పుడు లేదు, అట్లా లేదు. రైట్ వచ్చి కరెంట్ పెట్టుకుందా అన్న కానీ కరెంట్ పెట్టినాకప్పుడే మంచిగా ఉంటుంది. మీరు ఉన్నప్పుడే మంచిగా ఉంది. వర్షకాలం వెంబడి మీరు వచ్చిన తర్వాత పొలం పాట పంటలెండిన రైతులు కేసీఆర్తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. విత్తనాలు, ఎరువులు వేసి ఎకరానికి 40,000 దాకా ఖర్చు పెట్టి ఏపుగా పెంచుకున్న పచ్చని పంట ఆఖరి తడి అందక నిలబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లిస్తామని చెప్పి ఓట్లేయించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట మార్చిందని మండిపడ్డారు. గత 10 ఏళ్ల నుంచి ఏనాడు ఇంతటి దారుణ పరిస్థితి చూడలేదని రైతులు కంటతడి పెట్టుకున్నారు. నిరుడు ఇదే పొలంలో మోకాళ్ల లోతు బురదుండేదని, ఇప్పుడు ఎర్రగా ఎండి నెర్రెలు వారిందని కన్నీరు మున్నీరయ్యారు. కరీంనగర్ జిల్లా మగ్దుంపూర్లో పంటలెండి అరిగోసపడుతున్న రైతులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, మమత ఉదయం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎండిన పంటలను పరిశీలించేందుకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా మగ్దుంపూర్ చేరుకున్నారు. మగ్దుంపూర్ లో ఎండిన పంటలను పరిశీలించారు. ఆ రైతాంగానికి ధైర్యం చెప్పారు. అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలించి ఆయన కొంత భావోద్వేగానికి కూడా గురయ్యారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న తరుణంలో ఒక్క గుంట కూడా ఎండిపోని పంటలు ఇప్పుడు లక్షలాది ఎకరాలు ఎండిపోయిన పంటను చూసి ఆయన కొంత తీవ్ర మనస్తాపానికి కూడా గురయ్యారు. రైతాంగానికి ధైర్యం చెప్పారు. మీకు అందరికీ అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ అధినేతగా నేనున్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే ఏదైతే ఆ మగ్దుంపూరు ఎండిన రైతు పంటలను పరిశీలించిన అనంతరం వారి రైతాంగానికి ధైర్యం చెప్పి నేరుగా స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసం చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసం నుంచి నేరుగా ఇటు
ఇటు బోయిన్పల్లి కావచ్చు, ఇటు రామడుగు మండలాల్లో ఎండిన పంటలను పరిశీలించారు. రామడుగులో రైతాంగం అంతా ఎండిన వరి కంకులను తీసుకొచ్చి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చూపించి మీరు గతంలో పరిపాలన కొనసాగించినప్పుడు మాది ఒక గుంట కూడా ఎండిపోలే, ఇప్పుడు మాది 4 ఎకరాలు ఎండిపోయింది, 5 ఎకరాలు ఎండిపోయిందని రైతులంతా వారి ఘోషను ఎల్లబుచ్చుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ కు చెప్పారు. ఈ తరుణంలో వారికి అండగా నేను ఉంటా, మీరు అధైర్యపడవద్దని చెప్పేసి కూడా వారికి ధైర్యం చెప్పారు. అంతేకాకుండా అక్కడ నుంచి నేరుగా బోయిన్పల్లి మండలంలోని ఎండిన పంటలను పరిశీలించారు. అక్కడ మహిళా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ కొంత కన్నీటి పర్యంతమైన పరిస్థితి అక్కడ నెలకొంది. అక్కడ మేము ఎన్నడూ కూడా మా వరి పంటలు ఎండిపోలేదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కరువు, ఇవాళ మా పంటలు ఎండిపోయినాయి, మాకు మిడ్మానేర్ కిందనే ఉన్న మా పొలాలు ఎండిపోవడం ఇది చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా వారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో వాపోయారు. మీకు అండగా నేను ఉంటానమ్మా, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రైతు పోరుబాట చేస్తుందని చెప్పేసి కూడా వారికి కూడా ధైర్యం చెప్పారు. అంతేకాకుండా ఇటు మిడ్మానేరు ఏదైతే గత సంవత్సరం ఈ సమయంలో పొర్లుతున్నది, మాకు నీటితో జలకలలాడిన సందర్భం, కానీ ఇవాళ ఎక్కడ చూసినా నెర్రలు బారిన మిడ్మానేరు మాకు కనిపిస్తుంది. ఆ మిడ్మానేరు ఎండిపోవడం వల్లనే ఇవాళ మాకు మా పంటలన్నీ ఎండిపోయాయి అని చెప్పేసి కూడా వారి ఘోషను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. అనంతరం నేరుగా మిడ్మానేరును శబాష్పల్లి దగ్గర మిడ్మానేరును పరిశీలించారు. మొత్తం నెర్రలు బారిన మిడ్మానేరు మనకి వాళ్ళ దర్శనమిచ్చింది. అయితే ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎండిన పంటలను రైతాంగానికి ధైర్యం చెప్తూ మనం మేడిగడ్డ దగ్గర ఖచ్చితంగా 10,000 మందితో ఒక ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ నాడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చి రైతును రాజం చేసింది అదే ఇవాళ కాంగ్రెస్ పార్టీ. మేడిగడ్డ అంశాన్ని వాళ్ళ భూతత్వంలో పెట్టి చూపి రైతాంగాన్ని ఆగం చేస్తుందని చెప్పేసి కూడా ఇవాళ మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మేడిగడ్డ నుంచి నీళ్లు ఖచ్చితంగా కాళేశ్వరం నీటి చుక్కను మనమే వాడుకునే విధంగా మనం రూపకల్పన చేద్దాం, ప్రభుత్వానికి మనం అల్టిమేటం జారీ చేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా మేడిగడ్డ దగ్గర ధర్నా చేసైనా మన నీటిని మనం మళ్లించుకుందామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రైతులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. అయితే మొత్తం చూసినట్టయితే ఇవాళ ఎక్కడ చూసినా ఎండిపోయిన పంటలు దర్శనమిస్తున్నాయి, ఎండిపోయిన ప్రాజెక్టులు, నెర్రలు బారిన ప్రాజెక్టులు ఇవాళ మనకు దర్శనమిస్తున్నాయని చెప్పేసి కూడా రైతులంతా తమ గోడు చెప్పుకున్నారు. వాళ్ళ చివరి ఒక తడైతే మా పొలం అంతా పంట చేతికొచ్చేది, కానీ ఒక తడే రాక ఇవాళ నీరు రాక మా పంట అంతా ఎండిపోయింది. లక్షలాది ఎకరాల్లో రాష్ట్రం మొత్తం కూడా లక్షలాది ఎకరాల్లో ఇవాళ పంట ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పేసి కూడా చాలా మంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి మీరు ధైర్యం గట్టిగా చేసుకొని గుండె ధైర్యంతో ఉండండి, మీకు అండగా మేముంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత రైతాంగానికి సూచించారు. అయితే మేడిగడ్డ దగ్గర ఏదైతే పిల్లర్లు కుంగాయో దాన్ని ఒక చిన్నదాన్ని భూతత్వంలో పెట్టి చూసి యావత్ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని దిక్కులేని స్థితిగా చేసేందుకే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కంకరం కట్టుకుంది. వారి కంకరం కట్టుకునే దానికి తీవ్ర నిరసనగా మనం ఒక రోజు మేడిగడ్డ దగ్గర 1,00,000 మందితోనైనా ఆడ మనం ధర్నా చేపడదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత రైతాంగాన్ని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మనం వెనుకడుగు వేసేది లేదు, ఖచ్చితంగా రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుండి పోరాడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే ఇటు మిడ్మానేరు చూసి మిడ్మానేరు మొత్తం నెర్రలు బారింది. గత సంవత్సరం ఈ సమయంలో నిండు కుండలు తలపించేలా మిడ్మానేరు ఉంది. ఎక్కడ చూసినా చెక్ డ్యాములు కావచ్చు, చెరువులన్నీ కూడా అలుగుదింకిన పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ ఎక్కడ చూసినా ఎండిపోయి నెర్రలు బారిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కారణం ప్రకృతి తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కరువే అని స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు యావత్ రైతాంగాన్ని చెప్పారు. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ సమాజానికి, తెలంగాణ రైతాంగానికి మేలు చేకూరే విధంగా బీఆర్ఎస్ అధినేత రాష్ట్ర రైతాంగానికి అండగా ఉండడం. మరి కాసేపట్లో ఇటు సిరిసిల్ల పట్టణం కానుకొని ఉన్న తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు. మీడియా సమావేశంలో మరిన్ని కీలక విషయాలను కూడా ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి, తెలంగాణ ప్రజానికానికి చెప్పనున్నారు. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.
గారు ఇవాళ ముగ్దంపూర్ గ్రామానికి వస్తూ ఉన్నారు. ఎంత బాధాకరం అంటే ఇక్కడికి వచ్చి రైతుల పరిస్థితి చూస్తుంటే మంచిగా పచ్చడి పొలాలని ఎండబెట్టిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ.